వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం వేడెక్కుతుందండి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయం కూడా చాలా దగ్గర పడింది. సో ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు అయితే చాలా వేగంగానే జరుగుతున్నాయి. సో ఓట్ వైబ్ అనే సర్వే బెంగాల్ రాజకీయ సమీకరణాల మీద కీలక సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తోంది. ఈసారి బెంగాల్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు మళ్ళీ కింగ్ మేకర్లుగా మారే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. అంటే మొన్న దీదీ బెదిరింపు ఎవరికి అని చెప్పి ఒక విశ్లేషణ చేసాం. ఆవిడ వీడియో కూడా చూసాం. అందులో ఏం చెప్పారు అనేది, నేను అధికారంలో ఉంటేనే హిందువులకి ఇక్కడ మనుగడ లేదు అన్నాను అనుకోండి, వాళ్ళతోటి ఒక సెకండ్ చాలు ఏం జరగచ్చు అనేటువంటి మాట ఆవిడ మాట్లాడారు. మేబీ ఆ వార్నింగ్ ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందేమో. ఆ లెక్కన ముస్లింలందరినీ కూడా ఆవిడతోటే ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారేమో అనిపిస్తోంది. ఈ సర్వే ప్రకారం ముఖ్యమంత్రిగా మళ్ళీ మమతా బెనర్జీ కావాలని 42% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆవిడకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సువేందు అధికారి బీజేపీ, ఆయన మాత్రం కేవలం 19% మద్దతు వచ్చింది. అంటే ఇప్పటికీ బెంగాల్ రాజకీయాల్లో దీదీ ప్రభావమే బలంగా ఉంది అనేది గణాంకాలు చెప్తున్నటువంటి అంశం ఈ సర్వే ప్రకారం. అయితే ఈ సర్వేలో ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ముస్లిం ఓటర్ల ధోరణి. ఐపాక్ కమిటీ మీద ఈ దాడులు ఇవన్నీ జరిగాయి. ఈ మొత్తం అంతా కూడా ఎలా ఉందంటే బెంగాల్లో మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ, ఇంకోటి ఐపాక్ వాళ్ళకి ఇది చేసేసారు. అంటే ఐపాక్ వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా, ఈడీ వాళ్ళు దాడులు చేస్తున్నా కూడా ఆవిడకి కావాల్సినటువంటి సమాచారం, ఆ సర్వే వివరాలు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఇవి తీసుకెళ్ళిపోయింది. లాస్ట్ టైం అదే మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మొత్తం ఎలా ఉంది అనేది చూస్తే ఈ సర్వే వెనక్కి తగ్గలేదు. సర్వే చాలా క్లియర్గా ఉంది. మమతా బెనర్జీకే దీనికి సంబంధించి మళ్ళీ ఫెచ్చింగ్ ఉంది అనేదే ఈ సర్వేలో కూడా వచ్చినటువంటి నిర్ణయం. ముఖ్యంగా బెంగాల్లో చాలా కీలకంగా భావించేటువంటి ముస్లిం ఓటర్లు ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ వైపే భారీగా మొగ్గు చూపుతున్నారు అనేది సర్వే స్పష్టం. వాళ్ళ జనాభా మొత్తం 27% అక్కడ ఉండడంతో అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలని నేరుగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారట. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మద్దతు నిలబెట్టుకోవడం అనేది మమతా బెనర్జీకి చాలా పెద్ద రాజకీయ బలం అవుతుంది. అందుకే మొన్న ఆ వార్నింగ్ కూడా. అయితే ప్రభుత్వ పనితీరు మీద మాత్రం ప్రజల అభిప్రాయాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి. 34% మంది అద్భుతంగా ఉంది అని చెప్తే 18% మంది పనితీరు చాలా దారుణం. ఇక మరోవైపు నిరుద్యోగం రాష్ట్రంలో ప్రధాన సమస్యగా 36% మంది చెప్పారు. ఇక అక్రమ వలసలను ప్రోత్సహిస్తోంది అన్నటువంటి ఆరోపణల మీద భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రచారాన్ని 47% మంది నమ్ముతున్నారట. ఇది సర్వేలో వచ్చినటువంటిది. అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ వర్గాలు, యువ ఓటర్లలో కొంత అసంతృప్తి కూడా పెరుగుతోంది అని హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఇక ఎన్నికల నగారాకి అంత సిద్ధమవుతోంది. వెస్ట్ బెంగాల్తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు కూడా షెడ్యూల్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. సో ఇప్పటికే 294 నియోజకవర్గాలకు అధికారులను నియమించడం అయిపోయింది. మళ్ళీ బెంగాల్ ఎన్నికల్లో ప్రధాన పోరు అదే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. ముస్లిం ఓటర్ల మద్దతుతో దీదీ మరోసారి అధికారాన్ని కాపాడుకుంటారా, లేక భారతీయ జనతా పార్టీ బెంగాల్ కోటని బద్దలు కొడుతుందా? సమాధానం వచ్చే ఎన్నికల ఫలితాలే చెప్పాలి. ఇది బెంగాల్కి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.